పసిబాలుడా? ఎవరి బాలుడు వరుణదేవా? ఆ ప్రశ్నను మీరు నన్ను అడగడం కంటే తల్లి, ఈ ప్రశ్న ఆ బ్రహ్మదేవుడిని అడగండి. బ్రహ్మదేవుడు జన్మదాత. ఎవరా బాలుడు? విధి విధానంలో అటువంటి బాలుడెవరూ జన్మించలేదు ప్రభు. అంతటి బలశాలి, పరాక్రమవంతుడు, యోధుడైన వాణ్ణి తలచి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఈ బాలుడింతకీ ఎవరని? బ్రహ్మదేవా, ఏమిటి మీరంటున్నది? ఆ బాలుని జననం మీకు తెలియకుండా జరిగి ఉంటే మరి ఆ బాలుడు ఎవరు? ఆ బాలుడు పార్వతీ నందనుడు గణేష్. పార్వతీనందనుడు గణేశుడా? దేవి పార్వతి మానసపుత్రుడా? ఇది ఎలా సంభవించింది? పార్వతీదేవి ఒడి నుండి బాలుడు ఎలా జన్మించాడు? నాకు తెలుసు మీరు నేను చెప్పే మాటల్ని విశ్వసించరని, కానీ నేను సాక్షాత్తు నా కళ్ళతో ఆ బాలుని దర్శించి వస్తున్నాను. ఆ బాలుడే తను పార్వతీదేవి పుత్రుణ్ణి అంటున్నాడు. బ్రహ్మదేవా, ఈ బాలుడి జన్మరహస్యం వివరించండి. ఈ బాలుణ్ణి స్వయంగా పార్వతీదేవి తన చేతులతో మలిచింది ప్రభు. పార్వతి మలిచిందా? జన్మించిన తిథి పరంగా ఆ బాలుడి భవిష్యత్తు ఏమిటి బ్రహ్మదేవా? జగత్పాలక, ఈ బాలుడి జన్మతిథిని బట్టి భవిష్యత్తు వ్యక్తపరచనలవి కాదు, కానీ అనర్థాలు గోచరిస్తున్నాయి. అనర్థాల? అవును ప్రభు. ఏ సమయంలో పార్వతి ఈ బాలుణ్ణి మలిచిందో ఆ సమయంలో ఏ బాలుడూ జన్మించకూడదు. అంటే అంటే తండ్రికి మరణం సంభవించవచ్చు. తండ్రి మరణమా? ఇది చాలా జటిల సమస్య కదా బ్రహ్మదేవా. ఈ స్థితిని నిరోధించే మార్గమేదైనా ఉందా? పునర్జన్మ వల్ల నిరోధించబడుతుంది ప్రభు. మరి ఆ బాలుడికి పునర్జన్మ ఎలా సంభవిస్తుంది బ్రహ్మదేవా? దేవి, మీరు పార్వతీనందనుడు గణేష్ను గురించి చింతించవలసిన అవసరం లేదు. ఇక మనం ఎన్నడూ ఎటువంటి సమస్య పట్ల చింతించవలసిన అవసరమే లేదు. మన ప్రతి సమస్యకి నివారణ ఉపాయం ఇప్పుడు లభించింది. నివారణోపాయం లభించిందా? అది ఎలా? మనల్ని ఈ సంకట స్థితి నుంచి రక్షించేవారు ఎవరు? పార్వతీదేవి మానసపుత్రుడైన గణేశుడు. గణేశుడా? మనం ఆ అద్భుత శక్తివంతుడైన మాలుణ్ణి తప్పక దర్శించుకోవాలి. అతడే మనల్ని సంకట పరిస్థితి నుండి రక్షించగలడు. ఒక పసిబాలుడు మనల్ని ఈ సంకట స్థితి నుండి ఎలా రక్షించగలడు? ఆ బాలుడు అన్ని విధాలా శక్తిమంతుడు. నేను ఆ బాలుడిలో అద్భుత శక్తిని చూశాను. మన దేవలోకాలు మళ్ళీ తిరిగి మనకు లభించే వరకు ఈ సంకట స్థితి మన శిరస్సుపై నాట్యం చేస్తూ ఉంటుంది. కేవలం ఆ పసిబాలుడు మనల్ని ఎలా రక్షించగలడు? ఆ బాలుడు సంగ్రకాసురుని వంటి రాక్షసుణ్ణి, అతని విశాల సైన్యాన్ని పరాజితుల్ని చేసినప్పుడు అతనికి ఏది అసంభవం కాదు. ఎందుకంటే మీ సమస్త దేవతల దృష్టి ఆ బాలకుని అలౌకిక శక్తిని చూడలేకపోతోంది. మీ మాటలకు తాత్పర్యం ఏమిటి ఇంద్రదేవా? సమస్త దేవలోకాలు మనకు మళ్ళీ ప్రాప్తిస్తాయి. మీరు వ్యక్తపరుస్తున్న ఆనందం ఎలా ఉందంటే మీకు తిరిగి మీ ఇంద్రలోకం లభించేసినట్లుగా ఉంది. నిస్సందేహంగా అగ్నిదేవ, అతి త్వరలో మా ఇంద్రలోకం మాకు ప్రాప్తించనుంది. దేవరాజా ఇంద్ర, మీరు మళ్ళీ తారకాసురునితో యుద్ధం చేయడానికే నిశ్చయించుకున్నారా? యుద్ధం కాదు, మహాయుద్ధం. ఆ తారకాసురుడు తన తుచ్చ పాదాన్ని మా రాజ్యం పైన మోపినప్పుడు మాకు తగిన గాయానికి మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మేము విజయం సాధించగలమని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మీకు అంతటి విశ్వాసమే గనక ఉంటే తారకాసునితో యుద్ధంలో విజయం వరిస్తుందనుకుంటే ఈ యముడు తారకాసునితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అటులైన అందరు దేవతలు యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు. కానీ ఈ యుద్ధంలో మనకు నేతృత్వం వహించువారు ఎవరు? బాలగణేశుడు. బాలగణేశుడా? అంటే మీరు తారకాసురునితో యుద్ధం చేయడానికి ఆ బాలగణేశుని తీసుకువెళదామంటున్నారా? అంతకు మించి మనకు తగిలిన గాయానికి మరో ఉపచారం లేదు. ఆ అసురుని విశాలసేనతో పోరాడి ఆ బాలుడు ఏనాడో చెప్పాడు, అతనిలో ఏదో అద్భుత శక్తి దాగి ఉంది. ఆ తారకాసురునితో యుద్ధం చేయగల శక్తిశాలి ఆ బాలుడొక్కడే. నేను దేవేంద్రుని మాటను అంగీకరిస్తున్నాను. మనం తారకాసురునితో యుద్ధం చెయ్యాలంటే ఆ బాలగణేశుణ్ణి మన నాయకుడిగా చేసుకోవాలి. ఆ తారకాసురుని వద్ద త్రిలోక విజయుడన్న వరం ఉంటే ఆ గణేశుడు దుర్జయుడు. అంటే గణేశునిపై ఎవరూ విజయం సాధించలేరు. మనం ఆ శక్తిశాలి బాలుణ్ణి దర్శించి అతని సహాయాన్ని అర్థించడానికి మనం అందరం వెనువెంటనే కైలాసగిరికి బయలుదేరి వెళ్ళాలి. ప్రణామాలు. మహాబలి గణేశ,
మిమ్మల్ని దర్శించుకోవాలన్న కోరిక మమ్మల్ని మీ ముందుకు తీసుకుని వచ్చింది. మా సమస్త దేవగణాలు మీ పరాక్రమం గురించి విని దర్శించుకోవాలని వెడలి వచ్చాం. మీరు ఒంటరిగా దైత్యరాజు విశాల సేనను పరాజయం పాలు చేశారని విన్నాం. అది కేవలం మా తల్లి పార్వతీదేవి గారి ఆశీర్వాదం. లేదంటే మీ అంతటి వారిని దర్శించుకునే భాగ్యం మాకెలా లభిస్తుంది? ఆ సౌభాగ్యం మాది మహాబలి గణేశ. మేము దేవేంద్రులం. దేవేంద్రులా? అంటే దేవతల రాజు, ఇంద్రలోకానికే అధిపతి. ఇప్పుడు మేము ఇంద్రలోకానికి అధిపతులం కాదు మహాబలి. మా ఇంద్రలోకం దైత్యరాజు తారకాసురుడు ముట్టడించి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ దుస్థితిలోనే మేమందరం ఉన్నాం. నేను అగ్నిదేవుణ్ణి, ఈయన వాయుదేవుడు, ఈయన వరుణదేవుడు, ఆయన యమధర్మరాజు. కానీ ఇప్పుడు మా లోకాలేవి మా అధీనంలో లేవు. అంటే సమస్త దేవలోకాలు ఆ తారకాసురుని ఆధీనంలో ఉన్నాయా? అవును మహాబలి. వాడు ఆక్రమణలు జరిపి సమస్త దేవలోకాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు మిగిలినవి బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం, అంటే ఈ త్రిలోకాలు మాత్రమే. తారకాసురుడు అంతటి దుశ్చర్యకు పాల్పడినప్పుడు మీ సమస్త దేవగణాలు అతనిపై యుద్ధం ప్రకటించి ఉండాలి. అందుకనే మేమందరం మీ సముఖానికి వచ్చాం మహాబలి గణేశ. మా సముఖానిక? మీ మాటల్లోని ఆంతర్యం మాకు బోధపడలేదు. మహాబలి, మేం మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. మీరు గనక అనుకుంటే మా సమస్త దేవలోకాలు మళ్ళీ మాకు లభిస్తాయి. అందరు దేవతలు తారకాసురునికి భయపడి మీ శరణు కోరి అర్థిస్తున్నారు. మీ సహాయంతో మేం మళ్ళీ విజయం సాధించగలం. ఓ మహాబలి గణేశ, మేము ఎంతో ఆశతో మీ శరణు కోరి వచ్చాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు మాకు సహాయం చేయగలరని. మీరు మాత్రమే ఆ దైత్యరాజు తారకాసురుని మదమన్మంచగలరు. ఆ అసురరాజుతో యుద్ధం చేస్తే మీ దేవతలందరికీ మీ దేవలోకాలు మీకు తిరిగి లభిస్తాయి అంటే మేము ఆ తారకాసురునితో అవశ్యం యుద్ధం చేస్తాం. ప్రణామాలు దైత్యగురు శుక్రాచార్య. కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి చూడండి శుక్రాచార్య. దైత్యరాజా తారకాసుర, ఏమిటి ఆకస్మిక ఆగమనం? ఎవరి శవాన్ని మోసుకొచ్చావు? ఇది స్వయాన నా శవమే శుక్రాచార్య. నీదా? తన ప్రియపుత్రుని శవాన్ని ఏ తండ్రి తన భుజాలపై మోసుకొని వస్తాడు? అది తన శవమే అవుతుంది కదా దైత్యగురు శుక్రాచార్య. నీ పుత్రుని శవమా? అవును దైత్యగురుదేవా, ఇది నా పుత్రుడు సంగరకాసురుని శవమే. నా భక్తి, నా శక్తి యొక్క శవం, నా అభిలాష, నా ఆకాంక్షాపూరితమైన శవం. అవును దైత్యగురు శుక్రాచార్య, నాకు ఇంతటి దుర్గతి పట్టిందేవయ్యా. మీ సేవ చేసినందుకు, మీ చరణాల వద్ద కూర్చున్నందుకు నా పుత్రుడి శవాన్ని నా భుజాలపై మోసుకుని రావలసి వచ్చిందేమిటయ్యా? తారకాసుర, మృత్యువు మన జీవితంలో ఒక మహా అద్భుత సత్యం. ఈ విశ్వంలో ఏ ప్రాణి జన్మించినా అది మృత్యుముఖాన్ని దర్శించక తప్పదు కదా. అది నాకు తెలుసు దైత్యగురు శుక్రాచార్య. కానీ ఈ సమయంలో నా ప్రియపుత్రుని శవాన్ని నేనిక్కడకు తీసుకువచ్చిన ఉద్దేశం అది కాదు. తారకాసుర, ఒకవేళ నీ పుత్రుని అంతిమ సంస్కారాన్ని మా ఆశ్రమంలో చేయాలనుకుంటున్నావా? లేదు గురుదేవా, లేదు. నా పుత్రుని శవాన్ని చితి జ్వాలలలో దహనం చేయటానికి తీసుకురాలేదు. నేను నా పుత్రుడి పునర్జీవనం ఆశించి వచ్చాను. పునఃజీవనమా? అవును దైత్యగురు శుక్రాచార్య, ఈ సకల విశ్వంలో నా పుత్రుని బ్రతికించగల శక్తి మీ ఒక్కరికే ఉంది. ఎందుకంటే సంజీవిని మంత్రజ్ఞానం మీ ఒక్కరికే ఉంది కాబట్టి. మృత్యువు ఆవహించిన శరీరాన్ని కేవలం మీరొక్కరే జీవింపజేయగలరు. మీరు నా యందు దయ ఉంచి నా పుత్రునికి ప్రాణదానం చెయ్యండి. విధాత విధి విధానాన్ని మార్చాలన్న దుశ్చర్యకు ప్రయత్నించకు తారకాసుర, ప్రయత్నించకు. ఇది దుశ్చర్య కాదు గురుదేవా, కేవలం ఒక తండ్రిగా నా అభ్యర్థన. చూడండి, మీరు నా పుత్రునికి ప్రాణదానం చేయకపోతే ఈ మృత శరీరం ఇక్కడే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. మీరు నా పుత్రునికి ప్రాణదానం చేయక తప్పదు. ఇది ఈ తారకాసురుని ప్రతిష్ట సమస్య గురుదేవా. తారకాసుర, నీవు నాకు నీ పుత్రుని మరణానికి కారణం వివరించగలవా? అతనికి మరణం ఏ కారణాన సంభవించింది? కైలాస యుద్ధంలో. కైలాస యుద్ధంలోనా? ఇతన్ని ఎవరు వధించారు? పార్వతి సుపుత్రుడు గణేశుడు. గణేశుడా?
ఆ మహాబలి అయిన గణేశునితో యుద్ధ పరిణామం ఇదే అవుతుంది తారకాసురా. కానీ శుక్రాచార్య, నా పుత్రుడు తన స్వహస్తాలతో ఆ గణేశుని సంహరింపు వరకు వీడికి మృత్యువు రాకూడదు. నా పుత్రుణ్ణి మీరు బ్రతికించక తప్పదు. లేకపోతే తమలో సంజీవని మంత్ర జ్ఞానశక్తి క్షీణించిపోయిందని ఒప్పుకోండి. లేదు దైత్యరాజా, మాలో సంజీవని శక్తి క్షీణించదు, ఎన్నటికీ క్షీణింపనివ్వం దైత్యరాజా. ఈ శుక్రాచార్యుడున్నంత వరకు దైత్యుడు తలవంచడం ఎన్నటికీ సహించడు. తారకాసురా, నీ పుత్రుడు ఈ సంగరకాసురునికి పునర్జీవన దానం తప్పక ప్రాప్తిస్తుంది. అతనికి ఆ దానాన్ని దైత్యగురువు ఈ శుక్రాచార్యుడే స్వయంగా ఇస్తాడు. తండ్రి గారు, పుత్ర, తండ్రి గారు ఆగు. మా చరణాలు కాదు పుత్ర, దైత్య గురువు శుక్రాచార్యుల చరణాలు స్పృశించు. వారి దయతోనే నీకు పునర్జీవనం ప్రాప్తించింది. గురుదేవా శుక్రాచార్య, మీరు మాకు ప్రాణదానం చేసి దైత్య గురు తిలకుడిగా మళ్ళీ కీర్తి గడించారు. ఆయుష్మాన్ భవపుత్ర, మా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. పుత్ర సంగరకాసుర, దైత్య గురువు శుక్రాచార్యుని ఆశీర్వాదం నీ వెంటే ఉంది. ఇక నీ జీవితానికి కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంది. అది పార్వతీ పుత్రుడు గణేశుని మృత్యువు. ఆ బాలగణేశుణ్ణి హతమార్చాలని ఎందుకు అనుకుంటున్నావు తారకాసురా? ఎందుకంటే మమ్మల్ని బ్రహ్మదేవుడు శపించాడు. మా మృత్యువుకి కారకుడు పార్వతీపుత్రుడే అవుతాడని. నీ మృత్యువు కారకుడు పార్వతీపుత్రుడు కావచ్చు, కానీ అతను గణేశుడు మాత్రం కాదు. గణేశుడు కాదా? అవును తారకాసురా, నీ మృత్యువుకి కారకుడు పార్వతీదేవికి ఆ శివుని అంశలో పుట్టినవాడు. ఈ అద్భుత బాలుణ్ణి స్వయాన పార్వతి తన చేతులతోనే మలచింది. ఈ బాలగణేశుడు నీ మృత్యువుకు ఎన్నటికీ కారకుడు కాదు. నీ మృత్యువు కారకుడు శివాంశుడు. శివుని అంశ? అవును తారకాసుర, సమస్త దేవతలు ఆ శివుని అంశను పొందాలని చూస్తున్నారు. ఒకవేళ నీవు శివాంశను పొందడంలో సఫలుడవైతే నువ్వు నిస్సందేహంగా శివునిపై కూడా తప్పక విజయం సాధిస్తావు. నిస్సందేహంగా మేము తప్పక శివునిపై విజయం సాధిస్తాం. మహాదేవుని తపస్సమాధి సమాప్తమైంది. అవును భక్తులారా, మా తపస్సమాధి సమాప్తమైంది. కానీ మీరందరూ ఇక్కడ ఎందుకున్నట్టు? మిమ్మల్ని దర్శించాలని ప్రభు, మిమ్మల్ని దర్శించాలనే కాంక్షతో వచ్చాం. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. మహాదేవ, మేమందరం ఇక్కడ తపస్సమాధి సమాప్తికై ఎదురు చూస్తున్నాం. మీరు తపస్సమాధిలోనికి వెళ్ళాక సకల కైలాసం నిర్జీవమైపోయింది. మహాదేవా, సకల కైలాసం తీవ్ర వ్యాకులతతో మీకై ఎదురు చూస్తుంది.
ముందుగా మేము కైలాస భవనానికి వెళ్ళి దేవి పార్వతిని దర్శించుకుంటాం. మా మనస్సులోనూ అదే వ్యాకులత చోటు చేసుకుంది. మేము కైలాస భవనానికి వెళ్ళి వారి వ్యాకులతను వెంటనే తొలగించి వేస్తాం. మేము పార్వతీదేవి చరణాలకు అసంఖ్యాకమైన పూలు కురిపించి వారిని ప్రసన్నులను చేస్తాం. ఈ విశ్వంలోని ప్రతి అద్భుత వస్తువును ఆమె సన్నిధిలో ఉంచుతాం. వెంటనే కైలాస భవనానికి ఈ సమాచారం అందజేయండి. మేము కైలాస భవనానికి వస్తున్నామని తెలియజేయండి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ప్రణామాలు పార్వతీపుత్ర. ప్రణామాలు. చెప్పండి, ఏమిటి విషయం? తల్లిగారు ఏదైనా ఆదేశం పంపారా? పార్వతీదేవి పంపిన విశేష ఆదేశాన్ని తీసుకుని మేము మీ సన్నిధికి వచ్చాం. ఆ ఆదేశం ఏమిటో త్వరగా చెప్పండి. పార్వతీదేవి ఇప్పుడు స్నానఘట్టానికి వెళ్తున్నారు. అందుకని వారు మిమ్మల్ని ఏమని ఆదేశించారంటే, వారు స్నానఘట్టం నుండి వచ్చే వరకు మిమ్మల్ని ఎవరినీ లోనికి అనుమతించవద్దన్నారు. మీరు ఎవరు వచ్చినా పార్వతీదేవి అనుమతి పొందిన తర్వాతే లోనికి పంపండి. తల్లిగారి ఆదేశం మాకు శిరోధార్యం. మా తల్లిగారి తదుపరి ఆదేశం మాకు వచ్చేంత వరకు మేము ఎవ్వరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించాం. ఇక మాకు సెలవు ఇవ్వండి పార్వతీనందన. నిశ్చింతగా వెళ్ళండి. మేము ద్వారం వద్దే ఉండి ఈ భవనంలోనికి ఎవ్వరినీ ప్రవేశించనివ్వం. ప్రణామాలు గౌరీనందన. హరహర మహాదేవ శంభో శంకర, 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 హరహర మహాదేవ శంభో శంకర. అక్కడే ఆగండి. హర మహాదేవ శంభో శంకర. ఈ సమయంలో భవనంలోనికి ప్రవేశించడానికి ఎవరికి అనుమతినివ్వం.